ఇక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఈయన జనసేన పార్టీ నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక కాలేజీలో మెడికల్ కాలేజీలో సీనియర్ డాక్టరు, ఆ తర్వాత ఒక హెచ్ఓడి ఉమామహేశ్వరరావు, ఈయన క్యాస్ట్ దళితుడు అనేది పక్కన పెడితే ఈ యొక్క మెడికల్ కాలేజీ గ్రౌండ్లో బయట నుంచి వెళ్ళి కుర్రవాళ్ళు వాలీబాల్ ఏదో ఒక ప్లే ఆడుకుంటూ బెట్టింగ్లు పెట్టుకుంటూ గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ యాజమాన్యము మరి విద్యార్థులందరూ కలుసుకొని బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఇక్కడ ఆడటానికి లేదంటే గొడవలు పడుతున్నాయి అని చెప్పి ఒక కమిటీగా తయారవడం జరిగింది. సమీప బంధువైనటువంటి నానాజీకి ఒక అతను మరి అక్కడికి వెళ్తే ఆడటానికి లేదని చెప్పి ఈ ఉమామహేశ్వరరావు హెచ్ఓడి సీనియర్ డాక్టర్ అడ్డగించడం జరిగింది. దీని మీదట రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మీరు గమనించవచ్చు, వీడియోలో చూడొచ్చు, సుమారుగా 30-40 మంది అనుచరులను వేసుకొని హుటాహుటిన అక్కడికి వెళ్ళటం జరిగింది. రంగారాయ మెడికల్ కాలేజ్ వెళ్ళి హెచ్ఓడి మాస్క్ కట్టుకున్నాడు, డ్రెస్ కూడా మీరు చూడొచ్చు. ఏ విధంగా నానా విధంగా దుర్భాషలతో మరి ఇష్టం వచ్చినట్టు నోటికి తిట్టడం, అతను మాస్క్ లాగి చేయి చేసుకోపోవటం, లంజ కొడక, ఈ విధంగా దుర్భాషలు ఆడటం జరిగింది. ఈ వీడియోలు అందరూ చూడొచ్చు. వాస్తవంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మరి ఎమ్మెల్యే శాసనసభ్యుడు, నువ్వు ఒక బాధ్యత గలటటువంటి శాసనసభ్యుడిగా ఉండి వీధి రౌడీల్లాగా ఒక హెచ్ఓడి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి మీదకి దురుసుగా ఇష్టానుసారంగా పోయి ఈ విధంగా చేయటం సబబేనా అడుగుతున్నాను. అయితే నేనేమడుగుతానంటే, ఇతను ఏమనుకుంటున్నాడంటే, నేను ఎమ్మెల్యేని, ఎంపీని, మంత్రిని, లేదా నేను రెడ్డిని, కమ్మ లేదా నాయుడిని, అయితే నాకు పోలీస్ స్టేషన్లు ఉండవు, కోర్టులు ఉండవు, చట్టాలు ఉండవు, న్యాయస్థానాలు ఉండవు, నేను చెప్పిందే వేదవాకు అనుకుంటున్నాడేమో. వెర్రి వెంగళప్ప, ఇక్కడ ఎవరికైనా ఈ భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య ప్రకారం ఎవరైనా, నువ్వు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, రెడ్డివైనా, కమ్మైనా, నాయుడైనా, చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు, నువ్వు చట్టాలను అనుసరించిపోవాలి. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిమాణాలలో ఆ హాస్పిటల్ యాజమాన్యము, విద్యార్థి సంఘాలు, డాక్టర్ సంఘాలు ఈరోజు తీవ్ర స్థాయిలో ఎస్పీ గారికి, ఆ తర్వాత కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు, ధర్నాలు చేస్తున్నారు, క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. ఈ డాక్టర్ మీద దౌర్జన్యం చేసినటువంటి వీడియో ఈ 2 రాష్ట్రాల్లో సోషల్ మీడియాల్లో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాల్లో బాగా వైరల్ అవడం జరిగింది. దీన్ని గమనించినటువంటి ఆ జనసేన పార్టీ అధినేత, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే ఇతనికి ఫోన్లోనో లేకపోతే ఏదో ఒక సమాచారం విధంగా క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈయన మళ్ళా ఆ ప్రొఫెసర్ అయినటువంటి హెచ్ఓడిని ఉమామహేశ్వరరావుని పిలవనంపాడు. చూడొచ్చు మీరు, నిన్నటి రాత్రి ఇతను దౌర్జన్యం చేసి దాడి చేయబోయినప్పుడు ఉన్నటువంటి డ్రెస్సే తెల్లారి పొద్దున కూడా ఉంది డ్రెస్సు. గమనించండి, ఇదే డ్రెస్తో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు డాక్టర్ గారిని ఇతను నా మిత్రుడు, నేను దుందుడుకుగా ప్రవర్తించడం జరిగింది, క్షమాపణ అడుగుతున్నాను, మీ డాక్టర్ వృత్తిని అవమానించలేదు, నేను ఎవరిని అవమానించలేదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాస్తవంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనగా చేసాడని మీరు దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పించి పంచాయతీలు చేస్తారా? చెప్పండి, ఇదేనా మన రాజ్యాంగం? వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం నువ్వు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా చట్ట ప్రకారం తప్పు చేసావు, ఇది వైరల్ అయింది, నీకు ఆ చట్ట ప్రకారం ఏ సెక్షన్ వచ్చిందో కేసు వేసి శిక్షించాలా లేదా? శిక్షించాలి కదా. మీరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులుగా ఉండి ఈ విధంగా చేయటం సంభవమేనా? ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ పంతం నానాజీ మరి వారి అధినాయకుడు ఆదేశాల మేరకు ప్రాయశ్చిత్త దీక్షని దొంగ దీక్షకు పూనుకున్నాడు. కాబట్టి ఇతన్ని వదిలిపెట్టద్దు. ఈడు వాస్తవంగా ఇలాంటి వీధి రవిడి శాసనసభ్యుడిగా పనికిరాడు. వెంటనే వీడిపైన ఎస్పీ గారు తగు విధమైన చర్యలు, అంటే ఈ ఉమామహేశ్వరరావు డాక్టర్ గారు దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసును, 307 కేసును వెంటనే బనాయించాలని మాలమోహన్ తరపున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ముందు ఇలాంటి చర్యలు జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇతని మీద డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సంఘాలు, డాక్టర్ సంఘాలు మరి వీరు పట్టుబట్టి వీడి మీద చేస్తున్నటువంటి ధర్నాకి, నిరసనలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహన్ తరపున వీరికి మేము మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం.